Today I've come on a very solemn and sad occasion. The passing away of Sri Ramaji Rao is a big loss for the Telugu speaking world. He didn't confine himself to the Telugu world, but he contributed immensely in the world of journalism, in the electronic media, in small financing, and in very many industries as well. He's always worked through his entrepreneurial skills to take care of the small people, common people, poor people, and attended even in the rural areas to their needs. Today I'm here as a representative of Government of India. The Honorable Prime Minister Shri Narendra Modi ji has sent me as his emissary to pay his respects, Government of India's respects, and also to place a wreath of respect and homage. So I've come here, met up with the family, expressed Honorable Prime Minister's condolences, and placed the wreath. Thank you. ఇవాళ గౌరవనీయులు ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు నన్ను కేంద్ర ప్రభుత్వ సార్బన వారి సార్బన ఇక్కడ వచ్చి కండోలెన్సెస్ ఇవ్వడానికి ఒక కుటుంబస్తులతోటి మాట్లాడి వారి కండోలెన్స్ మెసేజ్ ఒకటిని ఇక్కడ వాళ్ళతోటి షేర్ చేసుకోమని నన్ను పంపించారు. నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్కే వెళ్ళిపోతున్నాను. రామాజీరావు గారు కాంట్రిబ్యూషన్ గురించి వారికి బాగా తెలుసు. మొన్న రాత్రి కూడా వారు హెల్త్ ఎలా ఉంది అని ఆ ఎంక్వైరీ కూడా చేసి ఫోన్ చేశారు ప్రధానమంత్రి గారు. ఇవాళ ఈ కబరు దొరికినాక నన్ను వెంటనే వెళ్ళమని వారి ఆదేశం మేరకి నేను ఇక్కడ వచ్చాను. కుటుంబస్తులకి ప్రధానమంత్రి గారు ఒక మెసేజ్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఇది ఒక పెద్ద మన అందరికీ కూడా ఒక శోకమైన సందర్భం, వెరీ సాడ్ సిచ్యువేషన్ ఫర్ అస్. But condolences for all his fans and followers. Namaskar.
ఈ రామోజీరావు గారి ఆయన మృతి వార్త తెలియజేశారు. చాలా దిగ్భ్రాంతిని కలిగించింది, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. ఆ పాప ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో. పాప ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. ఒక మహోన్నతమైన వ్యక్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చే రూట్స్ దానికి ఉంటాయి. అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టులని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత 15 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి. వాటన్నిటినీ తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు. ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం, చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది. వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను. ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.